తిరుమల డిక్లరేషన్ వెనుక బీజేపీ కుట్ర ఉందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. దీనిపై ఫైర్ అయ్యారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. వైఎస్ జగన్ తిరుమల వస్తానంటే బీజేపీ అడ్డుకోలేదన్నారు. డిక్లరేషన్ పై సంతకం పెట్టలేకనే బీజేపీపై అనవసరంగా బురద చల్లుతున్నారంటూ ఆయన విమర్శల వర్షం కురిపించారు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట, పోకూడదట. కారణం ఏమిటంటే నా మతమట. నేను అడుగుతా ఉన్నా, నా మతం ఏమిటి, నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నా నా మతం ఏమిటని. 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు. ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నావు. సెక్యులర్ దేశం అని చెప్పుకుంటా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితి ఇదే అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి? గుళ్ళలో పోగలుగుతారా? పోయే పరిస్థితి ఉందా? పోనిస్తారా? రాణిస్తారా? ఏం చేస్తా ఉండు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు, ఒక మాజీ ముఖ్యమంత్రిని గుడికి రానియరా అని అడుగుతున్నాడు. దళితుల పరిస్థితి ఏంది అని అడుగుతున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరే చెప్పారు, మళ్ళీ కింద ఇంకో స్క్రోలింగ్ వస్తుంది. నేను 5 సార్లు తిరుమలకు పోయి పట్టు వస్త్రాలు ఇచ్చినా అని. ముఖ్యమంత్రికి ఇస్తేవి, ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్రలు వస్తేవి. ఆ రోజు లేని అభ్యంతరం ఈ రోజు ఏమొచ్చింది? ఈరోజు ప్రసాదం విషయంలో, లడ్డూ విషయంలో కొన్ని అవకతవకలు జరిగినాయని వచ్చినప్పుడు ఆలయ నిబంధనల ప్రకారం ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. ఈ డిక్లరేషన్ సంతకం పెట్టమని అడిగినాం జగన్మోహన్ రెడ్డి గారిని. హిందూ బంధువులంతా, హిందూ సమాజం అంతా, సనాతన ధర్మాన్ని పాటించేటువంటి పెద్దలందరూ, ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే కాదు, అందరికీ వర్తిస్తుంది. గుడికి వచ్చేటోళ్ళని కాగితం సంతకం పెట్టమంటారా? మేము ఎవరిని అడగలేదే. రోజు దళితులు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో గుడికి వస్తున్నారు కదా తిరుమలకి. లేని కులం పంచాయతీ ఎందుకు తెస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు?